గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కళా తపస్వి కె విశ్వనాథ్ గారు. ఈరోజు ఆయన గురించి నేను కొత్తగా పరిచయ వాక్యాలు చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమాకి స్థాయిని, గౌరవాన్ని అద్దిన దిగ్దర్శకుడు ఆయన. సో ఆయన జయంతి సందర్భంగా ఈరోజు మనతో ఏడిద శ్రీరామ్ గారు ఉన్నారు. పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ పైన ఆయన ఎన్ని సినిమాలు డైరెక్షన్ చేశారో 6 ఆణిముత్యాలని ఆయన డైరెక్షన్ చేశారు. సో ఏడిద నాగేశ్వరరావు గారితో వారి ప్రయాణం ఒక చరిత్ర అయింది. ఈరోజు ఏడిద నాగేశ్వరరావు గారి అబ్బాయి ఏడిద శ్రీరామ్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో కె విశ్వనాథ్ గారి ఆయన సినిమా విశేషాలు, ఆయన జీవిత విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్, మొదటగా మీలాంటి అంటే పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ తెలుగు సినిమాకి, తెలుగు జాతికి, తెలుగు ప్రజలకి ఆణిముత్యాలను అందించారు. అలాంటి మీ నాన్నగారు అయితేనేమి, మీరైతే ఏమి, మీలాంటి వాళ్ళ ముందు కూర్చొని ఇలా మాట్లాడడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే మా గాడ్ ఫాదర్, మా పూర్ణోదయ గాడ్ ఫాదర్ కె విశ్వనాథ్ గారు, కళా తపస్వి విశ్వనాథ్ గారు, ఆయన జయంతి సందర్భంగా ఆయన గురించి మనం ముచ్చటించుకోవడం ఇలాగ సార్, నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. అంటే యాక్చువల్గా విశ్వనాథ్ గారి జయంతి అనగానే మా పిఆర్ఓ ఎవరిని పిలుద్దాం అని చెప్పేసి మేము ప్లాన్ చేసుకుంటా ఉన్నాం. బట్ సినిమా ఊహ తెలిసిన తర్వాత, సినిమా జర్నలిస్ట్ అయిన తర్వాత నేను ఏనాడు కూడా కె విశ్వనాథ్ గారిని, ఏడిద కుటుంబాన్ని వేరువేరుగా చూడలేకపోయాను. ఎందుకంటే మీ అసోసియేషన్ అటువంటిది, మీ జర్నీ అటువంటిది, మీ ఫ్యామిలీ కానీ ఆయన కానీ. సో అందుకని శ్రీరామ్ గారు అయితే విశ్వనాథ్ గారి గురించి కరెక్ట్గా మాట్లాడతారు. అంతకంటే అర్హత ఇంకెవరికి ఉంది, ఆయన పిలవండి అని చెప్పి నేనే అడిగాను. ఒప్పుకున్నందుకు చాలా ధన్యవాదాలు. నా అదృష్టం ఉన్నది. సార్, మొదటగా అంటే ఆయన అంతకుముందు చాలా సినిమాలు చేశారు. ఈరోజు మనం ఆయన జయంతి సందర్భంగా పూర్ణోదయ మూవీ క్రియేషన్స్తో ఆయన అనుబంధము అక్కడి నుంచే మొదలు పెడదాం మనం. ఎస్. ముందుగా నాన్నగారు యాక్టర్గా కొన్ని సినిమాలు చేశారు. తర్వాత అనుకోకుండా నిర్మాతగా మారాల్సి వచ్చింది. మొదటిసారిగా కె విశ్వనాథ్ గారిని ఎప్పుడు, ఎక్కడ, ఎలా కలిశారు? నేరము శిక్ష అనే సినిమాలో ఒక చాలా అద్భుతమైన క్యారెక్టర్ చేశారు నాన్నగారు. సార్, విశ్వనాథ్ గారు డైరెక్షన్, కృష్ణ గారు హీరో. అది ఆ సినిమా షూటింగ్ అప్పుడే ఎప్పుడు వచ్చి చెప్తూ ఉండేవారు, ఇంత గొప్ప డైరెక్టర్ నేను ఈ మధ్యకాలం ఎక్కడ చూడలేదు. అంటే నేను పాత డైరెక్టర్లో పెద్ద దీంట్లో యాక్ట్ చేయలేకపోయాను, బట్ ఇప్పుడు ఈయన చూస్తుంటే ఎంతో చాలా డిఫరెంట్గా అనిపించింది. ఎందుకంటే రొటీన్గా ఎన్నో సినిమాలు చేస్తున్నాను నేను, అప్పుడు యాక్ట్ చేస్తున్నాను. బట్ ఈ దీంట్లో ఎందుకో ఆయన డెడికేషన్ కానీ, ఆర్టిస్టులకి చెప్పే విధానం కానీ, అలాగే కెమెరామెన్ తోటి షార్ట్స్ గురించి కానీ, ఇవన్నీ డిస్కషన్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా ఎప్పటికైనా సినిమా చేస్తే ఆయనతో చేయాలి, ఓకే, సినిమా తీస్తే అని. అంటే అప్పుడు మామూలుగా అనుకున్నారు తీస్తే అని. సార్, అంటే అప్పుడు ఇంకా ఇది కూడా లేదు యాక్చువల్గా, ప్లానింగ్స్ కూడా ఏమీ లేవండి. అది అలాగా అక్కడ బీజం పడిందండి మా నాన్నగారికి, ఆయనతోటే చెయ్యాలి ఎప్పుడైనా సినిమా చేస్తే అని. అదృష్టం కలిసి వచ్చి మా నాన్నగారు ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక సినిమా చేద్దామని మా నాన్నగారి దగ్గరికి వస్తే ఆయన చెప్పారు, విశ్వనాథ్ గారి దగ్గర నేను మాట్లాడతాను ఇదని. ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పారు, ఇలాగ మా ఫ్రెండ్స్ సార్ ఇది అంటే అప్పటికే కొంచెం చనువు ఆయనతోటి ఏర్పడింది. అంటే విశ్వనాథ్ గారితో అంటే నాగేశ్వరరావు ఇప్పుడు చాలా బిజీగా ఉంది, నాకు 3 సినిమాలు కమిట్మెంట్ ఉంది, ఇప్పుడు చేయలేనేమో అన్నారు. లేదండి మీరు నేను సినిమా అంటూ చేస్తే మీతోటే ఫస్ట్ స్టార్ట్ చేస్తానన్నారు. అలాగా డైలీ వెళ్ళడం ఆయన దగ్గరికి. ఈ దీంట్లో వాళ్ళ విశ్వనాథ్ గారు నాన్నగారితో మా నాన్నగారికి మంచి రేపో కుదిరింది. ఆయనతోటి కబుర్లు చెప్పడం ఇదంతా. ఒకరోజు ఆయనే విశ్వనాథ్ గారితో, రే పాప ఆయన అంతలా తిరుగుతున్నాడు రా, నీతోటే చేస్తానంటున్నారు ఇది అని. అంటే అప్పుడు అనుకున్న దాంట్లో ఒక సినిమా ఏదో పోస్ట్పోన్ అయింది వాళ్ళకి. ఓకే చేద్దాం అని నాన్నగారిని పిలిపించి, ఇలా నాగేశ్వరరావు ఒక కథ ఉంది, చాలా రిస్కీ కథ, అది చాలామంది విని వదిలేశారు. అంటే హీరోయిన్ మోగది, హీరో వారాల అబ్బాయి, డప్పులు కొట్టుకుంటూ వారాలు దీంట్లో బతికేవాడు అతను. చాలా రిస్క్, ఆలోచించండి, మీరు కొంచెం టైం తీసుకుని నాకు చెప్పండి, చేద్దామంటే లేదు ఆ కథ నాకు నచ్చింది అని మొత్తం అవుట్లైన్ చెప్పారు ఆయన. కథ నచ్చిందండి, ఇదే చేస్తున్నాం మనం, నేను ఇదంటే ఇంకోసారి ఆలోచించుకుని నాగేశ్వరరావు చాలా రిస్క్, పెద్ద ప్రొడ్యూసర్లే వద్దన్నారు ఇదన్నారు. లేదు చేస్తున్నాం సార్ ఇదని. వెంటనే అలా స్టార్ట్ అయింది అది. జయప్రద గారు, ఆవిడకి మంచి స్టార్డమ్ వచ్చింది సినిమా అదే. చంద్రమోహన్ గారు
అలాగా పాటలు ఎంత పెద్ద హిట్టో అందరికీ అవును తెలుసు. అవును సిరిసిరిమువ్వ ఫస్ట్ టైం తమిళనాడులో చాలా పెద్ద సక్సెస్ అయింది. సార్. ఒక సిల్వర్ జూబ్లీ ఆల్మోస్ట్ 1 ఇయర్ అక్కడండి శుభం అనే థియేటర్లో. సార్. సో హిందీలో తర్వాత రీమేక్ చేశారు, హిందీలో సర్గమ్ అని. సో అంత సెన్సేషన్ అయిపోయింది ఆ సినిమా. సార్. సో అక్కడి నుంచి మా నాన్నగారు వాళ్ళిద్దరు జర్నీ అలా స్టార్ట్ అయింది. అనుకోకుండా జరిగిన ఒక ప్రయాణం ఒక Yes. చరిత్ర అయిపోయింది. అవునండి, అదే. అండ్ సార్, మామూలుగా మనం సినిమా విశేషంలోకి వెళ్దాము. ఎలాగో మనం కే విశ్వనాథ్ గారి ఉమ్, జయంతి సందర్భంగా ఇలా కూర్చున్నాం కాబట్టి ఉమ్. అసలు ఇండస్ట్రీలో ఆయన బర్త్డే ఎలా జరిగేది సార్? చాలా సింపుల్ మనిషి అండి ఆయన. అసలు ఎప్పుడు ఆడంబరాలకు పోరు. ఎప్పుడు చాలా మందికి తెలియదు కూడా ఆయన బర్త్డే అని. అవునా? చాలా మందికి అప్పట్లోనే సార్. మా షూటింగ్లో ఎప్పుడైనా జరిగినప్పుడు అది మేమైతే అదే అదే అంటే మాకు తెలుసు, మా నాన్నగారు వాళ్ళకి తెలుసు ఆయన ఇది ఫిబ్రవరి 19th ఆయన బర్త్డే ఇదని. వెంటనే కేక్ ఇవన్నీ తెప్పిస్తే ఎందుకు ఇవన్నీ ఆడంబరాలు అని ఆయన అనేవారు అనమాట. ఒప్పుకునేవారు కాదు. ఒప్పుకునేవారు కదా అసలు. మొత్తానికి అందరూ కలిసి చేయించేవాళ్ళం అలాగా అంతేగాని ఎప్పుడు ఆడంబరాలకి ఎప్పుడు గ్రాండ్గా ఎప్పుడు చేసుకోలేదు ఆయన. సార్. ఇది ఆయనకి ఇష్టం ఉండదు కూడా ఇలాంటివన్నీ టోటల్గా. అండ్ అంటే కే విశ్వనాథ్ గారితో పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ ప్రయాణం ఎలా జరిగిందంటే ఆయనతో ఒక సినిమా తీయడం, బయటికి వెళ్ళి ఇంకో సినిమా తీసుకురావడం, మళ్ళీ ఆయన దగ్గరికి రావడం, ఇది ప్యారలల్గా చాలా సంవత్సరాలు జరుగుతూ వచ్చింది. అవునవునండి. అలా తర్వాత జరిగిన ఒక అద్భుతం శంకరాభరణం. ఎస్ ఎస్ అంటే నోటి నుంచి ఆ మాట వస్తుంటేనే ఒళ్ళు పులకించిపోతుంది. అసలు శంకరాభరణం ఆన్ బోర్డ్ ఎలా అయింది, అది నాకు ఆ సినిమా స్టార్ట్ అవ్వక ముందు జరిగిన ఆ జర్నీ గురించి కాస్త మీ మాటల్లో చెప్పండి. యాక్చువల్గా అండి సిరిసిరిము తర్వాత మళ్ళీ విశ్వనాథ్ గారి దగ్గరికే మా నాన్నగారు వెళ్ళి ఆయనతోనే చేద్దామని, సార్ అది మన సిరిసిరిము అయిపోయింది కదా, ఇప్పుడు మేము పూర్ణోదయ బ్యానర్ పెట్టాం. అది కూడా వాళ్ళ నాన్నగారు విశ్వనాథ్ గారు నాన్నగారే ఆ బ్యానర్ నేమ్ రాయించింది. మాకు సినిమాలన్నింటికి ముహూర్తాలు ఇవన్నీ కూడా ఆయనే పెట్టేవారు. ఓకే. అది చాలా మంచి ఇది అది ఆయన ఇవన్నీ జరిగినాయి అన్నీ మాకు బాగా నమ్మకం మాకు సార్. ఆయన. సో అలా అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం ఇది మీరు నెక్స్ట్ సినిమా మీరు చెప్తే స్టార్ట్ చేస్తామంటే, నాగేశ్వరరావు నాకు ఇప్పుడు చాలా బిజీగా ఉంది నిజంగా, ఇంకో 2 సినిమాలు ఇవి ఉన్నాయి, అది అయిపోవాలి, అప్పుడు దాకా అది చేయలేమంటే, ఈ లోపల మీరు ఒక పని చేయండి, ఇంకో సినిమా చేయండి, చేసి అది అయిపోయిన తర్వాత మనం మళ్ళీ స్టార్ట్ చేద్దాం అన్నారు. అలా తాయారమ్మ బంగారయ్య అది మంచి హిట్ అయిపోయింది మా పూర్ణోదయాలో. దాని నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత నాన్నగారు అప్పుడు మళ్ళీ వెళ్ళి ఆయనకి సినిమా ఫస్ట్ ఆయనకే చూపించింది విశ్వనాథ్ గారికి ఆ సినిమా కూడా. అది సార్ అది అయిపోయింది కదా మనం అనుకున్నాం ఇదంటే, నాగేశ్వర గారు ఒక మంచి లైన్ ఉంది, అది 4 ప్రొడ్యూసర్లు రిజెక్ట్ చేశారు. అది ఆ సబ్జెక్ట్ మ్యూజికల్ సినిమా. ఒక ఓల్డ్ మ్యాన్, ఒక ముసలాయన విద్వాంసుడు, సంగీత విద్వాంసుడి మీద కథ, ఒక నాట్యకర్త ఆవిడ, నాట్యకారిణి, వాళ్ళిద్దరి మీద సబ్జెక్ట్ అది. బట్ చాలా చాలా రిస్క్ ఇది, ఎందుకంటే విన్న 4 ప్రొడ్యూసర్లు కూడా అందరూ పెద్ద ప్రొడ్యూసర్లు వాళ్ళు సార్. వాళ్ళందరూ ఇచ్చేశారు. ఇది కాకపోతే ఇంకోటి చేద్దాం, ఇది మీ అసలు లైన్ చెప్తానని చెప్పారు. ఇది మాకు 100% ఓకే సార్ అన్నారు మా నాన్నగారు. ఏం అంత నమ్మకం ఏంది? డైరెక్టర్ గారి మీద నమ్మకం అండి, కథ మీద నమ్మకం, విశ్వనాథ్ గారి నమ్మకం అండ్ కథ మీద నమ్మకం ఆయనకి. అలాగా మళ్ళీ చెప్పారు ఆయన, ఇంకొక 2-3 రోజులు, ఒక 1 వీక్ ఆయనతో టైం తీసుకోండి, మీరు ఆలోచించండి బాగా, ఎందుకు రిస్క్, ఇప్పుడే మొన్న హిట్ చేశారు ఈ సినిమా, మంచి సినిమా అయ్యింది, 2 హిట్లు అప్పుడు ఇంకొకసారి ఆలోచించుకోండి అంటే, లేదు ఇంకో ఇదే లేదండి మనం చేస్తున్నాం అన్నారు. అలాగా ఆ సినిమా స్టార్ట్ అయిందండి. కథా చర్చలు, ఎవరు జంధ్యాల గారు మాటలు, ఇది కరెక్ట్గా టోటల్గా ఆ సినిమా మొత్తం 12 పేజీలు నుంచి 15 పేజీల్లో ఉంది డైలాగ్. అంతేనా? మొత్తం అంతా సైలెన్సే ఎక్కువ ఉంది. డైలాగ్ వెర్షన్ అంటే అంతే ఉంటుంది టోటల్గా, ఒక మ్యాక్సిమం 20 పేజీలు ఎంతో అంతే. అలాగే వేటూరు గారిని విశ్వనాథ్ గారే తీసుకొచ్చారు స్టార్టింగ్. అప్పుడు ఓ సీత కథలో ఒక 2 పాటలు, అలాగే సిరిసిరిములో ఫస్ట్ టైం సింగిల్ కార్డ్ వేటూరు సుందరమూర్తి గారు. అక్కడి నుంచి ఆయన బిజీ అయిపోయారు టోటల్గా. అది అలాగే ఈ శంకరాభరణంకి వచ్చేటప్పటికి మొత్తం అన్ని సింగిల్ కార్డు ఆయనే మొత్తం. ఎందుకంటే వాళ్ళందరూ బాగా ఒక గురు శిష్యులాగా ఉండేవారండి సార్. అది మొత్తం విశ్వనాథ్ గారు అంటే జంధ్యాల గారికి కానీ వేటూరు గారికి కానీ అందరికీ బాగా గురువు
శిష్యుల అనుబంధంలాగా. అయితే శంకరాభరణం సినిమా అది షూట్కి వెళ్ళక ముందు ఆ సినిమాలో హీరోగా ముందుగా కృష్ణ గారిని, కృష్ణంరాజు గారిని పెద్ద పెద్ద స్టార్స్ని అనుకున్నారంట, నిజమేనా అది? కృష్ణ గారు కాదండి, శివాజీ గణేషన్ గారిని అనుకున్నారండి. ఓకే. తర్వాత కృష్ణరాజు గారు అయితే ఎలా ఉంటుంది అని ఓకే. అనుకున్నారు. ఓకే. వాళ్ళిద్దరిని అనుకున్నది. ఉమ్. గుమ్మడి గారిని కూడా ఆహా. అనుకున్నది. ఓకే. కానీ తర్వాత డైరెక్టర్ గారే అన్నారు, దీనికి ఇమేజ్ లేకుండా ఉండే ఆర్టిస్ట్ అయితే బాగుంటుంది, అంటే అక్కడ ఆర్టిస్ట్ కనబడకూడదు, ఉమ్, ఉమ్, ఉమ్. శంకర శాస్త్రి గారు కనబడాలి. అలాగా అనగానే నాన్నగారు అందరూ ఎవరైతే బాగుంటారో అనుకుంటుంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఉమ్. ఒక ఆయన సజెస్ట్ చేశారు. ఆయన అప్పుడే రారా కృష్ణయ్య అని ఒక సినిమా చేస్తున్నారు, ఉమ్. ప్రొడ్యూసర్గా ఉమ్. ఆయన చేస్తున్నారు. దాంట్లో ఒక ఆయన చేశారు, సోమయాజులు గారు అని, చాలా బాగుందంటే నాన్నగారు వెంటనే మేమందరం నాటకాలు ఆడేవాడు, మాకు బాగా ఫ్రెండ్ ఆయన ఉమ్. అని ఆ సినిమా చూపించారు విశ్వనాథ్ గారికి. వెంటనే నెక్స్ట్ డే ఆయన్ని పిలిపించేసి మేకప్ టెస్ట్ అంటే గెటప్ టెస్ట్, ఆయనకి నెక్స్ట్ హీరోయిన్ ఎవరు అంటే ఎంత చాలామందిని అనుకున్నారు అంతా ఇదని, ఎవరు వద్దు మంజు భార్గవి గారు యాక్ట్ చేద్దాం అంటే అందరూ షాక్. ఉమ్. ఉమ్. ఇదేంటిది మంజు భార్గవి ఆవిడ అంటే అప్పుడు ఆవిడ ఇమేజ్ వేరేలాగా ఉండేది అప్పుడు. కరెక్ట్. కరెక్ట్. అది ఇది పవిత్రమైన క్యారెక్టర్ ఎలాగా ఇది ఉంటుందంటే ఆవిడ గొప్ప నాట్యకారిణి, ఎవరు కూచిపూడిలో నేషనల్ లెవెల్ ఆవిడ చాలా ఇంటర్నేషనల్ దీనికంతా పెద్ద పెద్ద ప్రదర్శనలు ఇచ్చారు ఆవిడ ఎక్కడెక్కడో. ఇది ఆవిడ చాలా మంచి నాట్యకారిణి ఆవిడ అనేటప్పటికీ నాన్నగారు ఓకేని సార్, అన్నింటికీ ఓకే నాన్నగారు, ఎందుకంటే బాగుంది అయితే ఆయన కాన్ఫిడెంట్ ఉంటారు. చిన్న ఇంటరప్ట్ సార్, సారీ. యాక్చువల్గా సోమయాజులు గారు ఈ సినిమాకి ఆన్బోర్డ్ అవ్వడానికి కారణం పైకి అందరూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సజెషన్ అని చెప్తారు కానీ, బట్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి చెప్పి డైరెక్టర్ గారికి చెప్పించింది ఏడిది నాగేశ్వరరావు గారే. అదో పక్క ఇది ఉందంటే అది టోటల్గా, ఎందుకంటే ఆ సినిమా చూసిన తర్వాత నాన్నగారు ఇదే చెప్పారు అనమాట. ఇది అడిగారు బాలు గారిని, అంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది అంటే నేను చెప్పలేను అంటే డైరెక్టర్ గారితో కొన్ని విషయాలు డైరెక్ట్గా చెప్పలేరు ఈయన, ఎందుకంటే భయం, గౌరవం అన్నీ అండి. ఇంకా అప్పుడు బాలు గారే విశ్వనాథ్ గారితో చెప్పారు ఇలాగా. చెప్పిన తర్వాత అప్పుడు అలాగా అంటే చెప్పించడం అనేది ఇండైరెక్ట్గా కరెక్టే అది. అలాగా ఆయన, మంజు భార్గవ్ గారు, తులసి వీళ్ళందరూ ఓకే అయిపోయింది. తర్వాత రాజలక్ష్మి గారి క్యారెక్టర్ సార్, ఆవిడికి చాలామందిని చూశారు. వెరీ బిగినింగ్లో కూడా రాజలక్ష్మి గారిని కూడా టెస్ట్ చేశారు. అప్పుడు మోడర్న్ డ్రెస్లో వచ్చింది ఆవిడ, అది అవన్నీ రిజెక్ట్ చేస్తారు అప్పుడు టోటల్గా. తర్వాత మళ్ళీ ఎవరో చెప్పారు, బౌనా గారని ఎవరో ఉన్నారండి, స్టిల్ ఫోటోగ్రాఫర్ ఉండేవారు అప్పట్లో. ఆయన చెప్పారు ఒక అమ్మాయి ఉంది బాగుంది ఇది అంటే, అప్పుడు హాఫ్ శారీ లంగా ఓణితోటి ఆవిడ వచ్చారు ఇక్కడికి. ఇక్కడికి వచ్చి విశ్వనాథ్ గారు వెంటనే బాగుంది అమ్మాయి రాజలక్ష్మి క్యారెక్టర్ ఫైనలైజ్ అయిపోయింది. అలాగా చంద్రమోహన్ గారిని, ఈవిడి అల్లు రామలింగయ్య గారు, మన నిర్మలమ్మ గారు, వాళ్ళందరినీ విశ్వనాథ్ గారు నాన్నగారు ఇద్దరు అనుకునే అన్నీ ఓకే అయిపోయినాయండి. ఇంకా మ్యూజిక్ సిట్టింగ్స్ ఇది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని విశ్వనాథ్ గారే ఒప్పించారు. అది ఎలాగా ఆయన క్లాసికల్ అయ్యి బాబాయ్ నేను అది గొప్ప పండితులు పాడే ఇది నేను న్యాయం చేయలేనేమో అని. విశ్వనాథ్ గారు లేదు మణి అని పిలిచేవారు విశ్వనాథ్ గారిని. విశ్వనాథ్ గారు బాలు గారిని, మణి నువ్వు పాడతావు అదేదని. మళ్ళీ ఈయన కేవి మహాదేవన్ గారు ఈయన ఉండేవారు, ఆయన సహాయకుడు పొహళేంది గారు, ఆయన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. తర్వాత ఆయన వీళ్ళందరూ కలిసి విశ్వనాథ్ డైరెక్టర్ గారు అందరూ బాలు గారిని ఒప్పించి పొహళేంది గారు ఆయనకి ప్రాక్టీస్ చేయించారు ఆయనతో, బాలు గారితో. అలాగా బట్ అక్కడి నుంచి ఆయన కెరీర్ మొత్తం మలుపు తిరిగిపోయింది కదా. ఆ రికార్డింగ్ అయ్యేదాకా ఆ నెల్లాళ్ళు ఆయన వేరే పాట పాడలేదండి బాలు గారు. అంత అందరూ ప్రతి ఒక్కళ్ళు తపస్సు దీనిలాగా చేశారండి అది ఆ సినిమా. విశ్వనాథ్ గారు సెట్లో ఇది ఉంటే పిన్ డ్రాప్ సైలెంట్ అండి. మిగతా చోట్ల ఎక్కడైనా మిగతా షూటింగ్కి వెళ్తే లైట్స్ ఆన్ లైట్స్ ఆఫ్ అది ఇది, ఇంకా లైట్ బేబీ లెఫ్ట్ బేబీ ఇది జూనియర్ రైట్ ఇలాగంటూ ఉంటారు. ఇది లైట్లు గీట్లకి. ఇక్కడ పిన్ డ్రాప్ సైలెంట్. అక్కడ కెమెరా మీద చెప్తాడు అనమాట, వెళ్ళి వాళ్ళ చెవిలో చెప్తారు వాళ్ళ అసిస్టెంట్లు వెళ్ళి.
అలాగంత అంటే ఆయనంటే ఉన్న గౌరవం, సార్ ఒక మంచి సినిమాకి వర్క్ చేస్తున్నాం అన్న ఆనందం ఇవన్నీ కలిసే అక్కడ అంత అలాగ డిసిప్లైన్డ్గా ఉండేదండి వాతావరణం సార్ షూటింగ్లో. ఏ షూటింగ్లో కూడా పెద్ద సౌండ్స్ ఏం ఉండేవి కదండి, నాయిస్లు ఏం ఉండేవి కాదు.